రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం గ్రామంలోని గత తెలుగుదేశం ప్రభుత్వంలోని రేషనలైజం పేరుతో పిల్లలు లేరన్న పేరుతో ఆ రోజు స్కూల్ మూసేశారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ఈ కొరసవారిగూడెం గ్రామంలో 20 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ స్కూల్ లేకపోవటం వల్ల ఈ పక్కనే ఉన్న ఇనుమూరు 2 కిలోమీటర్లు, తర్వాత పందిరిమామిడిగూడెం 5 కిలోమీటర్లు, ఇట్లాంటి దూరపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల్ని రోజు తల్లిదండ్రులు తీసుకెళ్లి బళ్ళు మీద దిగబెట్టి స్కూల్ అయిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి ఇళ్లలోకి తీసుకొస్తున్నారు. ఇలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని, ఐటీడీ అధికారులని, కలెక్టర్ని మేము కోరేది ఏంటంటే, కొరసవారిగూడెంలోని స్కూల్ ఉంది, పాత స్కూలు. ఆ పాత స్కూల్ని వెంటనే పునఃప్రారంభం చేసి ఈ పిల్లలకి ఇక్కడే విద్యాబోధనలు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం. గ్రామస్తులుగాను గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే ఎంఈఓ గారు వచ్చి ఈ స్కూల్ని పరిశీలించి వెంటనే ఆ స్కూల్ని పునఃప్రారంభం చేయడానికి చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. ఈ పిల్లల్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 4వ తరగతి వరకు చదువుకునే పిల్లలు రోజు ఈ వర్షాకాలంలో కాలువలు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. పిల్లలు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా ఆ గ్రామంలోనే స్కూల్ ఉండాలి. వాళ్ళకి ఆ రకమైన విద్యాబోధనలు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కలుపుకునే ఆందోళన కూడా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.